హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణలోనే ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఎంత మహిమాన్వితమైన దేవాలయం అంటే చాలా చాలా అద్భుతమైన దేవాలయము. ఇంతగానం ఎందుకు అంటున్నా అంటే, నేను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు ఏం చేస్తారంటే, మొత్తానికి ఒక రూపాయి బిల్లనే కానీ 2 రూపాయల బిల్లనే కానీ ఎటు అయితే కాయిన్ రూపాయలు ఉన్న పైసలు తీసుకుపోయి ఆ గుడికి, ఆ దేవుని గుడికి అంటిస్తారు. ఇట్లా అంటిస్తే ఆ రూపాయి బిల్ల అసలు ఏ పట్టు లేదు, ఏది గమ్ము పెడతలేరు, ఏది పెడతలేరు, ఉత్తగానే అతుకుంటుంది అక్కడ గోడకు. ఏదన్నా అది ఏ విధంగా అతుకుంటుంది అంటే, ఏదన్నా కోరిక కోరుకొని ఆ గోడకు అతికిస్తే ఆ కోరిక నెరవేరుతట్టు అయితేనే ఆ గోడకు అతుకుంటుంది అంట ఆ రూపాయి బిల్ల. లేకపోతే నెరవేరకపోతే కింద పడిపోతుంది అంట. అది ఆ బిల్ల అక్కడ ఉంటేనే నీ కోరిక నెరవేరుతుంది, కింద పడితే నెరవేరదు అన్నట్టు. ఏదైనా కోరిక కోరుకొని అది పెట్టాలి అక్కడ. నాకైతే మస్తు అనిపించింది ఇదైతే. ఒకసారి మీరు కూడా చూడండి ఈ వీడియో. చూసిన తర్వాత లాస్ట్కు మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎప్పుడన్నా వెళ్ళిరా ఈ దేవాలయానికి? వెళ్తే అసలు ఇక్కడికి పోయి ప్రయత్నం చేసిరా మీరు? జారిపోయింది. అది అతుకోవాలన్నా అట్లనే కింద పడాలి. పట్టుకుంది. ఇందాక నువ్వు సడన్ గా పెట్టి సక్సెస్ అనుకుంటున్నావు. దేవుని మొక్కు గట్టిగా అతుకుంటుంది. అతుకుంది. ఇంకా కొత్తగా ఎవరైనా ఈ దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఒకసారి ఇది కూడా ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే మీ కోరిక కూడా నెరవేరుతుండొచ్చు. మన హనుమాన్ భక్తులు ఎవరున్నా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.